హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ పచ్చడి ఎలా చేయాలి, ఎమ్మీగా టేస్టీగా సూపర్గా ఎలా చేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా అండి? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని కడిగి శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టేసుకున్నాను. దానికి మెంతులు, ఆవాలు, జీలకర్ర, సాల్టు, కారము, కొంచెం బెల్లం ముక్క తీసుకున్నానండి. ఈ కాకరకాయని ఇలా కట్ చేసేసుకొని చక్కగా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఓకేనా? చక్కగా ఇలాగా చిన్నగా ఫ్రై చేసుకోవాలి, ఒకేసారి మాడిపోకుండా చక్కగా చిన్నగా ఫ్రై చేసుకోండి. మనం తీసుకున్న ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, తర్వాత జీలకర్ర 1 స్పూను కలిపి నేను ఇవి వేయించేసుకుంటానండి. వేయించేసి పక్కన పెట్టేసుకుంటాను. ఓకేనండి? మెంతులు ఎక్కువ తీసుకోకూడదు. ఇలాగా కొద్దిగా కాబట్టి నేను చిన్న రోట్లో దంచేసుకుంటున్నాను. టేస్ట్ కూడా బాగుంటుందని. మిక్సీలో వేసుకోవచ్చు, కాకపోతే కొంచెమే కదా, అందుకని నేను దంచేసుకుంటున్నాను. ఓకేనండి? చక్కగా దంచి అలా పక్కన పెట్టుకొని చూసారా, ఈ లోపల ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకొని నేను అదే కళాయిలో ఆయిల్ తీసేసుకుంటానండి. పక్కకు తీసేసుకొని నానబెట్టుకున్న చింతపండు కూడా 1 నిమ్మకాయ సైజ్, అంటే మనకి దానికి పులుపు ఎంత అవసరం అంతే తీసుకొని నానబెట్టుకున్నాను. ఆ రసం తీసేసి ఇందులో కొంచెం బాయిల్డ్ చేస్తున్నా అండి. అందులో కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం మరీ తీయక కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో ఆ పులుసులో నేను బెల్లం వేసేసుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ వేయించిన కాకరకాయల్లో సాల్టు, కారము 1-2 స్పూన్లు సాల్టు, 3 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇందులోనే బెల్లము, కాస్త పసుపు కూడా వేసుకున్నానండి. కాస్త వేడి దాంట్లో వేస్తే పసుపు మనకి అది స్మెల్ రాకుండా ఉంటుంది, పసుపు వాసన, అందుకని అందులో వేసాను. చక్కగా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసేసుకొని దంచి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ చింతపండు పులుసు చక్కగా ఉడకబెట్టుకుంది, అంటే తడి లేకుండా మొత్తం ఉడకబెట్టుకున్నాం కాబట్టి అది నిలవ ఉంటుంది పచ్చడి. ఇది ఉడకబెట్టేసుకొని ఇది 1 ఇయర్ ఉంటుందండి. చక్కగా మీరు తడి లేకుండా పెట్టేసుకోవాలి. కానీ కాకరకాయ పచ్చడి 1 ఇయర్ ఉంటుంది. కొద్దిగా పెట్టేసుకుంటే అప్పటికప్పుడు టేస్టీగా తినొచ్చు. ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టుకొని పోపుకి మనం పోపు దినుసులన్నీ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, తర్వాత శనగపప్పు, మినపప్పు, కాస్త ఇంగవ, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఈ తాలింపుని మనం అందులో కలిపేసుకుంటే చక్కగా సరిపోతుందండి ఈ ఆయిల్ దీనికి. మీకు కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. చూసారుగా ఎంత బాగుందో. ఇది హెల్త్కి కూడా ఎంతో మంచిది. చాలా ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా చాలా మంచిదండి. చక్కగా హ్యాపీగా ఇది ఇంట్లో చేసి పెట్టుకొని రోజు 2 ముక్కలు తీసుకోవచ్చు. ఓకేనా అండి? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.